శ్రోతలందరికీ నమస్కారం అండి. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు ఒక అమ్మ కథ. దీన్ని రచించిన వారు ఆదెళ్ల శివకుమార్ గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? నువ్వు 1,00,000 కారణాలు చెప్పు, ఇల్లు మాత్రం అమ్మేయాల్సిందే. ఆవిడ బాధతో కూడిన దుఃఖంతో విలవిలలాడుతుంది. ఆవిడ ఎదురు కూర్చున్న కొడుకు మాత్రం తను చెప్పాల్సింది చెప్పేసి తాపీగా మొబైల్ ఫోన్లో తనకొచ్చిన మెసేజ్లు చూసుకుంటూ ఉండిపోయాడు. ఆవిడ తన కొడుకు వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఒకప్పుడు మురిపెంగా, గర్వంగా, తన్మయత్వంతో చూసుకునేది తన బిడ్డను. ప్రతి తల్లి అంతే కదా, ఎక్కడ తన దిష్టి తగులుతుందో అన్నంత ప్రేమ, మమకారం. ఇప్పుడు భయం, బాధ, దుఃఖం, నిస్సహాయత. నీ తల్లి గుండె కావాలి నాకు అని ఓ దుర్మార్గురాలైన ప్రేయసి అడిగితే ఆ నీచురాలి కోరిక తీర్చేందుకు తల్లిని చంపేసి గుండెకాయ తీసుకొని కొడుకు రూపంలోని నికృష్టుడు పరుగులు పెడుతున్నాడు. అకస్మాత్తుగా వాడి కాలితో రాయి తగిలి బాధతో అమ్మా అని కేక పెట్టాడు. జాగ్రత్త నాయనా, కాస్త చూసుకొని భద్రంగా వెళ్ళు అంది ఆ మాతృమూర్తి హృదయం. పై కథ ఇక్కడ కూడా వర్తిస్తుంది. పార్వతమ్మ గారి ఏకైక పుత్రరత్నం గురించి చెప్పాలంటే గ్రంథాలు వ్రాయాల్సి వస్తుంది. వాడంత నీచుడు, స్వార్థపరుడు, పైన చెప్పిన కథలోని కొడుకు క్యారెక్టర్కు 1000 రెట్లు ఎక్కువ నికృష్టుడు. ఇప్పుడంత అర్జెంటుగా ఇల్లు అమ్మేయడం ఎందుకురా చిన్నా? తల పైకెత్తి తల్లివైపు కోపంగా, ఇరిటేషన్తో చూశాడు. ఎంతకాలం ఇక్కడ ఒంటరిగా అఘోరిస్తావు? నా వెంట వచ్చేయి, ముఖం చిట్లించి అన్నాడు. అమెరికాలో నాకేం తోస్తుందిరా, పుట్టి పెరిగిన ఊరు, మీ నాన్నగారి జ్ఞాపకాలతో నన్నిక్కడ ఉండి వెళ్ళిపోనీరా అంది ఆవిడ భారంగా, దుఃఖాన్ని దిగమింగుతూ. మర్యాదగా చెబుతుంటే అర్థం కాదా నీకు? రేపో మాపో కూలిపోయి ఇంటిని పట్టుకొని వేలాడతానంటావేమిటి? దీన్ని అమ్మేసి ఇదే డబ్బు ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తే దీనికి 10 రెట్లు ఎక్కువ డబ్బు వస్తుంది. కొడుకు వైపే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. చిన్నప్పుడు పలక మీద లెక్కలు కూడేటప్పుడు ఎన్నిసార్లు చెప్పినా తప్పులు చేసేవాడు. స్కూల్లో లెక్కల పరీక్షలోనే తక్కువ మార్కులు వచ్చేవి. ఇప్పుడు ఇంతకాలానికి పెద్దవాడైపోయిన తర్వాత తనకే లెక్కలు, ఆర్థిక శాస్త్రాన్ని బోధిస్తున్న కొడుకు పరిజ్ఞానాన్ని దిగ్భ్రాంతితో చూస్తూ ఉండిపోయింది. అతను బాగా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఓ చిన్న వెండి కంచం, వెండి మొలత్రాడు చేయించాడు. ఆకలేసినప్పుడల్లా ఆ వెండి కంచం పట్టుకొచ్చి అమ్మా బువ్వ అనేవాడు. దంపతులిద్దరూ మురిసిపోయేవారు. శంకరయ్య, పార్వతమ్మ గారులకు ఒక్కడే కొడుకు. వాళ్ల కుటుంబాలు, బంధుత్వాలు చాలా పెద్దవి. 100 ఎకరాలున్న మోతుబరులు కాకపోయినా 10 ఎకరాల్లోపు వ్యవసాయమే అయినా నీతికి, ధర్మచింతనకు ప్రతీకల్లా ఉండేవి వాళ్ల కుటుంబాలు. శంకరయ్య గారైతే మరీను. తండ్రి చిన్నతనంలో కాలం చేస్తే 7 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ల బరువు బాధ్యతలను ఆయన ఆనందంగానే భుజానికెత్తుకున్నాడు. ఊళ్ళో ఏ దైవ కార్యం చేయాల్సి వచ్చినా ముందుగా చందా కోసం శంకరయ్య గారింటికే వచ్చేవాళ్లు. 100 ఎకరాల పొలం ఉన్న మోతుబరి రైతులు కూడా శంకరయ్య గారితో నమ్రతగా, గౌరవంగా ప్రవర్తించేవాళ్లంటే అది ఆయనకు సంపదతో వచ్చిన గౌరవం కాదు. వ్యక్తిత్వం, ధర్మం తప్పని జీవిత విధానం, కారుణ్యంతో నిండి ఉండే ఆయన హృదయానికి లభించిన గౌరవం. ఊళ్ళో ఏ పంచాయతీ వచ్చినా జనం ఆయన దగ్గరకే వచ్చేవాళ్లు. ధర్మాన్ని ఇరుసుగా చేసుకొని ఆయన సమస్యలను పరిష్కరించేవాడు. బాగా దగ్గర వాళ్ళు, బంధువుల విషయంలో కూడా ఆయన తీర్పు ధర్మం ప్రాతిపదికనే ఉండేవి కానీ నా వాళ్ళు అనే స్వార్థం, ప్రలోభం ఉండేది కాదు. ఉదయాన్నే 4 గంటలకు మొదలయ్యే రైతువారీ పనులు, వ్యవసాయం, ఆవులు, బర్రెల పోషణ రాత్రి 10 గంటల వరకు కొనసాగుతూనే ఉండేది. ఆయన ఎంత శ్రమజీవో ఆయన భార్య పార్వతమ్మ గారు కూడా అంతటి కష్టజీవి. భర్త గారి తమ్ముళ్లను, చెల్లెళ్లను సొంత బిడ్డల్లా సాకి పెళ్లిళ్లు చేసేసరికి ఉన్న 15 ఎకరాల పొలం 4 ఎకరాల్లోకి వచ్చినా క్షణం కూడా నా బిడ్డకేం మిగులుతుంది అని ఆలోచించని మహా ఇల్లాలు. దాచుకోకుండా నిస్వార్థంగా దానం చేస్తే ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడన్నది ఆ దంపతుల జీవన సూత్రం. ఆదరించడంలో అయినవాళ్లు, పరాయివాళ్లు అనే భేదం ఉండదు.
అర్ధరాత్రి వెళ్ళినా ఆ ఇంట్లో అతిథులకు వేడివేడి భోజనం దొరుకుతుంది. దాన ధర్మాలు, పరోపకారం తర్వాత మిగిలిన దాంతోనే ఆ దంపతులు గుట్టుగా సంసారం ఈదేవాళ్లు. అందుకే శంకరయ్య పార్వతమ్మ దంపతుల గురించి ప్రస్తావన ఎప్పుడొచ్చినా ఆ చుట్టుపక్కల గ్రామాల జనం భక్తితో కూడిన తన్మయత్వంతో వాళ్ల గురించి మాట్లాడుకుంటారు. అంతటి ఔన్నత్యంతో కూడిన వ్యక్తిత్వం వాళ్లది. ఒక్కడే కొడుకు కాబట్టి అతడిని బాగా చదివించారు. తమ కళ్ల ముందే ఉంటాడనుకున్నవాడు విదేశాలకు పోతానంటే దుఃఖాన్ని గుండెల్లోనే అదిమి పెట్టుకొని వాడి భవిష్యత్తుకు మనం అడ్డం కాకూడదని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. కాలంలో మార్పులొచ్చాయి. కాదు, మనుషుల స్వార్థాన్ని ఆలింగనం చేసుకుంటూ డబ్బే జీవిత సర్వస్వమని డబ్బు వెంట పరుగులు పెడుతున్న రోజులొచ్చాయి. మనుష్యుల్లో వస్తున్న ఆ విపరీతమైన మార్పులు, వైపరీత్యాలను చూడలేక ముందటి తరం ఒక్కొక్కరే సెలవు తీసుకుంటూ వెళ్ళిపోతున్న కాలం. మనుష్యుల హృదయాలు ఇలాగ పాషాణం కంటే కఠినంగా మారిపోవడానికి కాలం కారణమా, లేక మనుష్యుల్లో వైరస్గా వ్యాపిస్తున్న ధనదాహం కారణమా అని ముందటి తరం మేధావులకు అర్థం కాని కాలం. శంకరయ్య గారు తన పంచ ప్రాణాలను ఒక్కగానొక్క కొడుకు సతీష్ మీదే పెట్టుకున్నాడు. తన తర్వాత తరతరాలుగా వస్తున్న వంశ ప్రతిష్టను, కుటుంబ గౌరవాన్ని నిలబెడతాడని ఆశించారు. కానీ తన బిడ్డ ప్రతి అడుగులో, ఆలోచనల్లో, పనుల్లో వికృతంగా స్వార్థం తొంగి చూస్తూనే ఉండేసరికి అంతటి స్థితప్రజ్ఞుడు కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాడు. పెద్దగా చదువుకోకపోయినా జీవితానుభవాలతో పండిపోయిన జ్ఞానం ఆయనది. తన ఇంట్లో ఓ విషవృక్షం పెరుగుతుందని, అది ఏదో ఒకరోజు కుటుంబాన్ని బలి తీసుకుంటుందని ఆయనకు తెలిసిపోయింది. ప్రాణప్రదంగా పెంచుకున్న కొడుకు కిరాతకుడై కరాళ నృత్యం చేయబోతున్నాడని ముందే గ్రహించిన ఆయన నవనీతం లాంటి హృదయం తట్టుకోలేకపోయింది. కొడుకు పెళ్లి కళ్ళారా చూసుకున్న 4 నెలల తర్వాత ఓ ఉదయాన దేవాలయానికి వెళ్ళి తన ఇష్టదైవమైన పరమశివుడికి అర్చన చేయించి ఇంటికొచ్చాడు. భార్య అందించిన మంచినీళ్ల గ్లాస్ తీసుకొని 2 గుటకలు వేసిన తర్వాత హఠాత్తుగా ఉన్న పళాన కుప్పకూలిపోయాడాయన. క్షణాల్లో ప్రాణం పోయింది. సరిగ్గా మహాశివరాత్రి రోజు జరిగిన సంఘటన. అమెరికా నుంచి వచ్చిన సతీష్ ముళ్ల మీదున్నట్లుగానే కార్యక్రమాలు పూర్తి చేసి ఆఘమేఘాల మీద అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు. అమ్మ బాగా కృంగిపోయింది. మరో 4 రోజులు ఉండవేంట్రా అని శంకరయ్య గారి తమ్ముళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. నాకెక్కడ కుదురుతుంది బాబాయ్, ప్రాజెక్ట్ చేజారిపోయిందంటే కోట్ల మీద నష్టం వస్తుంది. తప్పనిసరి కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఊపిరి తీసుకోవడానికి కూడా నాకు టైం లేదు అంటూ విసుక్కుంటూనే ఫ్లైట్ ఎక్కాడు. ఊరంతా ముక్కున వేలేసుకుంది. శంకరయ్య పార్వతమ్మ గారి దంపతులకు ఇటువంటి నీచుడు ఎలా పుట్టాడా అని ఊరంతా బాధపడ్డారు. ఆలయ శిఖరం లాంటి భర్త నీడలో గువ్వపిట్టలా సంతృప్తితో జీవించే పార్వతమ్మ గారి జీవితం అకస్మాత్తుగా అంధకారమైపోయింది. ఓదార్పులు, పరామర్శలకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక, ముఖ్యంగా కొడుకు తన తండ్రి మరణాన్నే అదో కార్యక్రమంలా మొక్కుబడిగా పూర్తి చేసి వెళ్ళిన తరువాత పార్వతమ్మ గారికి నవనాడులు కృంగిపోయినట్లు అయిపోయింది. తన 14వ ఏట ఆ ఇంట్లో కాలు పెట్టిందావిడ. ఆటపాటలతో హాయిగా గడిపేయాల్సిన బాల్యం నుండే ఆవిడ కుటుంబ బాధ్యతలను తలకెత్తుకుంది. భర్త ఎంత సంపాదిస్తున్నాడో, ఎంత దానాల కింద ఖర్చు చేస్తున్నాడో, మరుదులు, ఆడపడుచుల తాలూకా భారమంతా మేమే ఎందుకు మోయాలి, ఇటువంటి ఆలోచనలు ఏనాడూ ఆవిడికి వచ్చిందే లేదు. ఎప్పుడైనా భర్తతో ఒంటరిగా పెరట్లో నులక మంచం వేసుకుని వెన్నెల్లో కూర్చున్నప్పుడు ఆయన చెప్పేవాడు, పార్వతి, మనిషి జీవితంలో ఏదీ మన చేతిలో ఉండదు. సర్వం ఆ భగవంతుని ఆజ్ఞానుసారమే జరుగుతుంది. దయ, సత్ప్రవర్తనతో ధర్మం తప్పకుండా బ్రతకటం ఒక్కటే మన చేతిలో ఉండేది. అదే ఏ కుటుంబానికైనా శ్రీరామరక్షగా నిలుస్తుంది. ఇరుగు పొరుగు ఉండే స్త్రీలు బంగారు ఆభరణాలు చేయించుకొని ఆవిడకు చూపించినప్పుడు కానీ, ఆస్తులు వెనకేసుకుంటున్నప్పుడు కానీ ఆవిడ ఈషన్ మాత్రం కూడా అసూయ పడేది కాదు. భగవంతుడికి తన బిడ్డలకు ఎవరికి ఏమివ్వాలో తెలియదా? సజ్జనుడైన భర్త, వెంట నడిచే బంధువులు, ఒక్కడే అయినా చందమామ లాంటి బిడ్డ, ఇంకా నాకేం లోటుంది అనుకొని ఆనందించేదావిడ.
భర్త హఠాన్మరణం ఒకవైపు, కొడుకు ప్రవర్తన మరోవైపు ఆవిడ కోలుకోలేనంతగా కృంగదీశాయి. మనోవ్యాధికి మందు లేదంటారు కదా. ఆవిడ మంచం పట్టింది. ఊరంతా బంధువులే. ఆవిడకు అనుక్షణం సేవలు చేస్తూనే ఉండేవారు. నువ్వే ఇలాగైతే ఎలా వదినా? నీ చేతి మీద ముందు ముందు ఎన్ని శుభకార్యాలు జరగాలి? అన్నయ్య పోయాడన్న దుఃఖం మాకు మాత్రం లేదా? నువ్వు కూడా మమ్మల్ని బాధ పెట్టకుండా త్వరగా కోలుకో అంటూ మరుదులు, ఆడపడుచులు ఆవిడను సున్నితంగా మందలిస్తూ ఓదార్చేవాళ్ళు. భర్త పోయిన 6 నెలల తర్వాత ఆవిడ కాస్త కోలుకుంది. 20 రోజులకు, నెల రోజులకు ఒకసారి మొక్కుబడిగా ఫోన్ చేసి బాగున్నావా అని అడగటం తప్ప సతీష్ ఏనాడూ తన తల్లి దుఃఖంలో, మనోవేదనలో పాలు పంచుకునే ప్రయత్నం చేయలేదు. తల్లితో ఏమాత్రం ఎమోషనల్గా మాట్లాడినా నిన్ను ఒకసారి చూడాలని ఉందిరా అంటుందేమోనని భయం. సెకండ్ల వెనక డాలర్లు ఏరుకుంటూ పరుగులు పెడుతున్న జీవితంలో ఓ క్షణం ఆగి ఓదార్పు పంచడం అంటే ఎంత ఆదాయం నష్టం అని లెక్కలు వేసుకునే రకం. వయస్సు, ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం మనుషులు అలానే మిడిసి పడతారు. ఏ కష్టం నా దరిదాపుల్లోకి రాదు, వచ్చినా కూడా నేను నా మేధస్సుతో ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలను అనుకుంటూ వెర్రవీగుతారు. జీవితంలో సమస్యలు రావటం కాదు, జీవించటమే సమస్యగా మారే సందర్భం ఎదురవుతుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేరు. ఆ ఇంట్లో అణువణున ఆవిడకు నిరంతరం భర్త కనిపిస్తూనే ఉండేవాడు. మొదట్లో ఆ స్థలంలో చిన్న పూరి ఇంట్లో వాళ్ళ జీవితం మొదలైంది. ఆడంబరాలను చూసి కాకుండా మనుషుల వ్యక్తిత్వాలను చూసి గౌరవించే రోజులు కాబట్టి ఆ పూరింట్లో ఉన్న ఆ కుటుంబాన్ని అందరూ గౌరవించేవాళ్ళు. అరెకరం పైగా ఉండే ఆ స్థలంలో ఓవైపు బర్రెలు, ఆవులకు పాక ఉండేది. శంకరయ్య గారు మేలుజాతి మామిడి, సపోటా, వేప, నిమ్మ చెట్లను పాతేవారు. వాటితో పాటే రాధా మనోహరం, మల్లెలు, కనకాంబరాలు, పారిజాతాలు వంటి పూల మొక్కలతో ఆ ఇల్లంతా కళకళ్లాడుతూ ఉండేది. ఆ దంపతుల దృష్టిలో ఇల్లంటే 4 గదులున్న ప్రదేశం కాదు, అర ఎకరం స్థలంలో ప్రతి అణువణువు వాళ్ళకి ఇల్లే. ఏ ఆవు కాస్త నలతగా కనిపించినా, ఏ చెట్టు కాస్త వాడినట్లు కనిపించినా వాళ్ళ హృదయాలు వెలవల్లాడిపోయేవి. పచ్చని చెట్లు, మూగజీవాలు ఒకవైపు, ధాన్యంతో నిండిన ఊరితో ఆ ఇల్లు అనుక్షణం జీవం తొణికిసలాడుతూ ఉండేది. క్రమక్రమంగా ఆ దంపతులు 4 గదులు చిన్న పెంకుటిల్లు ఏర్పాటు చేసుకున్నారు. విశాలమైన ఆ దొడ్లో ఏ వేప చెట్టు కిందో, పొగడ చెట్టు కిందో నులక మంచం వేసుకొని శంకరయ్య గారు తీరిక వేళల్లో రామాయణం, భాగవతం, భారతం వంటి పుస్తకాలు చదువుతూ అప్పుడప్పుడు పార్వతమ్మ గారిని పక్కన పెట్టుకొని మానవ జన్మ సార్థకత, కర్తవ్యాలను గురించి చెబుతూ ఉండేవారు. భర్త ఇంకా పొగడ చెట్టు కింద కూర్చొని భాగవతం చదువుకున్నట్లుగానే ఆవిడకు అనిపించేది. దుఃఖం ఎల్లలు దాటిన సాగరంలా ఘోషిస్తూనే ఉంటే మల్లెలు, చామంతులు, విరజాజులు, జామ చెట్టు మీద రాలే చిలుకలు, దొడ్లో ఉన్న ఆ మూగజీవాలు ఆవిడను ఓదార్చేవి. ఆ దుఃఖం ఎంతటి బాధాకరం అనేది హృదయం ఉంటే గాని అర్థం చేసుకోలేనంత నరకం. ఈ ఇంటికో గుర్తింపు, మర్యాద, బాధ్యత ఉంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆవిడ గౌరవాన్ని కాపాడుతూ నా వంశం, నా భర్త కీర్తి ప్రతిష్టలకు భంగం రాకుండా నా బాధ్యత నేను నెరవేరుస్తాను అనుకుంటూ ఆవిడ ధైర్యం తెచ్చుకునేది. ఆ విధంగా పెను విపత్తు నుంచి కొంచెం కోలుకొని ఆవిడ కాస్త తేరుకుంటుండగానే సంవత్సరికాల కోసం అమెరికా నుంచి ఊడిపడ్డాడు సతీష్. ఒరే నాయనా, ఇంకొకసారి బాగా ఆలోచించరా. ఇప్పటికిప్పుడు ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో భగవంతుని దయవల్ల మనం లేము కదా నాయనా. మీ నాన్నగారి ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ప్రతి మొక్క, చెట్టు, ఈ దొడ్లో ప్రతి ఇసుక రేణువులోనూ ఆయనను చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇంకా ఎంతో కాలం బ్రతుకుతానన్న నమ్మకం నాకు లేదు. నా తరువాత నీ ఇష్టం నాయనా. నేను బ్రతికున్న ఈ 4 రోజులు ఈ దేవాలయాన్ని అమ్మకు తండ్రి అంటూ కొడుకు చేతులు పట్టుకొని ఆవిడ భోరుమంటూ విలపించింది. ఊరి పెద్దలు, మరుదులను పిలిచి పంచాయతీ పెడితే అందరూ కొడుక్కి గడ్డి పెడతారని ఆవిడికి తెలుసు. కానీ ఊరంతటికి ఏ కష్టం వచ్చినా, సమస్యలు వచ్చినా తీర్పులు చెప్పిన శంకరయ్య గారి కుటుంబమే పంచాయతీ కోసం నలుగురు ముందు నిలబడితే అంతకంటే ఆయన ఆత్మఘోషకు వేరే కారణం ఇంకేముంటుంది అనుకుని కొడుకుని కాళ్లా వేళ్లా పడి బ్రతిమలాడటం మొదలుపెట్టింది.
సంవత్సరీకం పూర్తయి బంధువులందరూ వెళ్ళిపోయాక తన నికృష్ట రూపాన్ని మరింత నిర్లజ్జగా ప్రదర్శించటం మొదలుపెట్టాడు ఆవిడ ఏకైక కుమారుడు సతీష్. నీకే అంత పట్టుదలుంటే వయసులో ఉన్న నాకెంత ఉండాలి? మర్యాదగా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకాలు పెడతావా, లేకపోతే ఆత్మహత్య చేసుకొని చావమంటావా అంటూ తల్లి బలహీనత మీద బ్లాక్మెయిల్ అస్త్రాన్ని ప్రయోగించాడు. కొడుకు నోట్లోంచి వచ్చిన మాటలు విని ఆవిడ భయకంపితురాలైపోయింది. నోరు తెరిచి ఎప్పుడూ మంచి మాట చెప్పి ఆదరించకపోయినా వాడు తమ బిడ్డ. ఆస్తి కోసం బిడ్డతో వైరమా? తల్లిదండ్రుల ఆస్తులు సంపాదించేది తమ పిల్లల కోసమే కదా. మరి అదే పిల్లలు తల్లిదండ్రులు కాలం చేసి వెళ్ళిపోయే వరకు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారు అనుకుంటూ లోలోపల దుఃఖంతో దహించుకుపోయింది. 4 రోజుల పాటు తల్లిని దారుణమైన మాటలతో వేధించాడు. భర్త పోయిన దుఃఖం కంటే కొడుకు నీచత్వం ఆవిడను మరింత రంపపు కోతకు గురిచేసింది. జరిగేది జరగక మానదు అని భర్త తరచుగా చెప్పే జీవిత సత్యాన్ని గుర్తు తెచ్చుకొని లోలోపల బాధ లావాలా పెళ్ళుబిక్కుతున్నా తండ్రి నీ మీదే భారం వేస్తున్నాను అని భగవంతుడికి చెప్పుకొని ఇల్లు అమ్మేయడానికి తలాడించింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సతీష్ ఆవిడను సిటీలోని ఓ వృద్ధాశ్రమానికి తీసుకువచ్చాడు. నాకు సింగపూర్లో అర్జెంటుగా పనిపడింది, తిరిగి అమెరికా వెళ్ళేటప్పుడు తీసుకువెళతాను అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు. కొడుకు తిరిగి వస్తాడా రాడా అని ఒక్క క్షణం కూడా ఆమె ఆలోచించుకోలేదు. వట్టిపోయిన ఆవుని కసాయివాడికి అమ్మేసిన తర్వాత ఏం జరుగుతుందో ఊహించటానికి గొప్ప ముందు చూపు అవసరం లేదు కదా. సింగపూర్ వెళ్ళాలని చెప్పిన సతీష్ విజయగర్వంతో అమెరికా చేరుకున్నాడు. తన ప్లాన్ ఎక్కడా ఎదురు తిరగకుండా హెచ్చరికలు, అభ్యర్థనలు, బ్లాక్మెయిలింగ్లతో విజయవంతంగా పూర్తి చేసి తల్లిని ఓల్డేజ్ హోంలో డంప్ చేసి ఇల్లు పొలం అమ్మేసిన డబ్బును డాలర్లలోకి మార్చుకొని అమెరికా చేరుకున్నాడు. 35 లక్షల రూపాయలంటే వాస్తవానికి సతీష్కి అదో పెద్ద అమౌంట్ కాదు, కానీ అతని బుద్ధి నీచత్వం అటువంటిది. తల్లి ఏ క్షణంలో అయినా ఆ ఇంటిని పొలాన్ని తనకు తెలియకుండా బాబాయిలకో అత్తయ్యలకో వ్రాసేస్తుందన్న భయంతో నిద్ర పట్టక తండ్రి సంవత్సరీకాలకు వెళ్ళి తల్లిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇల్లు అమ్మేసి తల్లిని వృద్ధాశ్రమంలో పడేసి హాయిగా అమెరికా చేరుకున్నాడు. 6 నెలల కాలం గడిచిపోయిన తర్వాత ఓ రోజు ఎందుకో తల్లి గుర్తుకొచ్చి ఓల్డేజ్ హోమ్కి ఫోన్ చేశాడు. అవతల నుంచి ఫోన్ ఎత్తిన గుమాస్తా, పార్వతమ్మగారా, ఆవిడ లేరు కదండి అన్నాడు. ఏమైంది, చచ్చిపోయిందా అన్నాడు అప్రయత్నంగానే. కాదండి, మీరు హోంలో చేర్చిన నెల రోజుల తర్వాత ఆవిడ హోం నుంచి వెళ్ళిపోయారు కదండి అన్నాడు. హోం నుంచి వెళ్ళిపోయిందా? సతీష్ కోపంగా గట్టిగా అరిచాడు. సంవత్సరం మొత్తానికి ఒకేసారి డబ్బు కట్టేశాను. ఆవిడ వెళ్ళిపోతుంటే మీరేం చేస్తున్నారు? డబ్బు మిగిలిందని హాయిగా పండగ చేసుకున్నారా? క్షమించాలి, అవతల నుంచి గుమాస్తా అంతే తీవ్రమైన స్వరంతో అన్నాడు. మీరు కట్టిన డబ్బుకు సంబంధించి మీ అమ్మగారున్న నెల రోజులు ఖర్చు తీసేస్తే మిగిలిన డబ్బు మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, ఎప్పుడైనా తీసుకెళ్ళవచ్చు. అకౌంట్ నెంబర్ చెబితే ఈరోజే ఈ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాము. డబ్బు కోసం గడ్డి తినే వాళ్ళెవ్వరూ లేరిక్కడ అంటూ ఫోన్ పెట్టేశాడు. సతీష్ ఆలోచనలో పడ్డాడు. హోం నుంచి వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? కొంపతీసి మతి భ్రమించి రోడ్ల మీద తిరుగుతుందేమో. ఇంకా బ్రతికే ఉంటుందా? అమ్మ సంగతి ఏమైనా తెలుసా అని బాబాయిలకు ఫోన్ చేస్తే వాళ్ళు తననే తిడతారు. తనతో పాటు అమెరికా తీసుకుపోతున్నానని అందరికీ చెప్పి ఓల్డేజ్ హోంలో చేర్పించిన సంగతి వాళ్లకు తెలీదు. వాళ్ళెప్పుడైనా ఫోన్ చేసినా అమ్మ నిద్రపోతుందనో బయట లాన్లో పిల్లలతో ఆడుకుంటుందనో చెప్పేవాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఫోన్లు చేయడం లేదు. ఇంతకీ ఎక్కడికి పోయినట్లు? ఈలోగా ఏదో బిజినెస్ కాల్ రావటంతో సతీష్ తల్లి గురించి ఆలోచించడం వదిలేసి వ్యాపార భాగస్వామితో మాట్లాడడం మొదలుపెట్టాడు. మరో 8 నెలల తర్వాత సతీష్కు ఓ ప్రాజెక్ట్ విషయమై బెంగళూరులో పని పడింది. అనుకున్న టైం కంటే ముందే ఇండియాలో పనులు పూర్తయ్యాయి. 2 రోజుల సమయం మిగిలింది. ఏం చేయాలో తోచక సొంత ఊరు బయలుదేరాడు. బాబాయిలు, అత్తయ్యలు అమ్మ సంగతి అడిగితే
హాయిగా ప్రశాంతంగా ఉందని చెప్పాలి అని ముందే రిహార్సల్స్ చేసుకున్నాడు. ఫోన్లో మాట్లాడతాం అమ్మతో అంటే ఏం చెప్పాలి వాళ్లకు? సర్లే, ఏదో ఒకటి సిగ్నల్ బాలేదనో అమ్మ నిద్రపోతుందనో ఏదో ఒక కహానీ చెప్పి మెసేజ్ మేనేజ్ చేసేయచ్చులే అనుకున్నాడు మనసులో. కారు ఊర్లోకి ప్రవేశించింది. అమ్మేసిన ఇంటి ముందు నుంచి వెళ్తుండగా అప్రయత్నంగా దృష్టి అటువైపు మరలింది. ఒక్కసారిగా అదిరిపడ్డాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. పార్వతమ్మ ఇంటి ముందు నిలబడి ఎవరితోనో మాట్లాడుతోంది. తాను చూసినది నిజమేనా అని మరోసారి తనని తాను గిల్లి చూసుకున్నాడు. ఎక్కడో సిటీ ఓల్డేజ్ హోమ్లో ఉండాల్సింది ఇక్కడ ఊళ్ళో అమ్మేసిన ఇంటి దగ్గర ఉన్నదేంటి? సడన్ బ్రేక్తో కారు ఆగిపోయింది. ఎవరో వెంటపడి తరుముతున్నట్లుగా సతీష్ కారు దిగి గబగబా ఇంటివైపు నడిచాడు. ఎవరితోనో మాట్లాడుతున్న పార్వతమ్మ ముఖం కొడుకుని చూడగానే ఆనందంతో వికసించింది. ఏరా చిన్నా, ఇదేనా రావడం? కోడలు పిల్లలు ఎలా ఉన్నారు? ఆవిడ అడుగుతున్న ప్రశ్నలేమీ అతని చెవిలోకి చేరడం లేదు. ఆశ్చర్యంగా తల్లి వంకే చూస్తూ ఉండిపోయాడు. పేషెంట్ లాగా ఉన్న స్థితిలో ఆమెను ఓల్డేజ్ హోమ్లో డంప్ చేసి వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఆనందంగా కనబడుతోంది. సంతృప్తిగా ఆనందంగా కనబడుతుంది. ఇదేమిటి నువ్వెక్కడున్నావు? ఆవిడ నవ్వింది. ఆ నవ్వులో ద్వేషం, కోపం, హేళన, ప్రతీకారం ఏమీ లేదు. అమ్మ తన బిడ్డను చూసి ఎంత స్వచ్ఛంగా నవ్వుతుందో అంతే స్వచ్ఛంగా నవ్వుతూ ఉంది. అదేంట్రా చిన్నా, నేను మన ఇంట్లో ఉండక ఇంకెక్కడుంటాను? ఇల్లు అమ్మేశాం కదా. తన కళ్ళ ముందు జరిగేది నిజమా లేకపోతే కళ అని సందిగ్ధ వ్యవస్థలో అతలాకుతలమైపోతున్న సతీష్ గొంతులోంచి ఆ ప్రశ్న ఆశ్చర్యంగా బయటకొచ్చింది. నువ్వు ముందు లోపలికి రా చిన్నా అంటూ చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి వేప చెట్టు కింద మంచం వాల్చి గబగబా ఇంటి లోపలికి వెళ్ళి చల్లటి మజ్జిగ తెచ్చిచ్చింది. నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నువ్వు ఇల్లు అమ్మేసినా ఇంకా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఏమయ్యారు? కొంచెం గొంతు పెద్దది చేసి సీరియస్గా తల్లిని అడిగాడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు లేరా? అమ్మాయి పిల్లలు బాగున్నారు కదా? సతీష్ ముఖం కోపంతో ఎర్రపడింది. మాట మార్చాలని ప్రయత్నించుకు. అసలు ఇక్కడ ఏదో కుట్ర జరుగుతోంది. అదేంటో నాకు తెలియాలి. ఇందులో కుట్రే ముందురా చిన్న. మన ఇల్లు మళ్ళీ నేను కొనుక్కున్నాను. నువ్వు ఇల్లు మళ్ళీ కొనుక్కున్నావా? ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఏదో నమ్మలేని విషయం విన్నట్లుగా మనిషి కంపించిపోయాడు. ఇల్లు కొనుక్కోవడానికి నీకంత డబ్బెక్కడిది? ఆవిడ మౌనంగా ఉండిపోయింది. ఓహో, కొడుక్కి తెలియకుండా మీ ఆయన వెనకేసింది బాగానే దాచుకున్నావన్నమాట అన్నాడు హేళన, వ్యంగ్యం మిళితమైన స్వరంతో తల్లి వంక చూస్తూ. కాదు, ప్రసాద్ కొనిచ్చాడు. ప్రసాదా? వాడెవడు? మన రామ్మూర్తి మాస్టర్ గారి అబ్బాయి. ప్రసాద్ నీకు తెలియదేంట్రా? ఓహో, వాడా? వాడు నీకు ఇల్లు కొనివ్వడం ఏంటి? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నువ్వు హోమ్ నుంచి అసలు ఎందుకు వచ్చేసావు? ఊళ్ళో అందరికీ నా కొడుకు నన్ను రోడ్డు మీద వదిలేశాడని ప్రచారం చేయడానికా? కోపంగా అన్నాడు. ఆవిడ మౌనంగా కొడుకు ముఖం వంక చూస్తూ ఉండిపోయింది. దాదాపు సంవత్సరన్నర అయింది. ఎలా ఉన్నావు, తిన్నావా లేదా అని అడిగింది లేదు. పైగా ఏమాత్రం సంస్కారం, పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న కొడుకు వంక అలాగే చూస్తూ నిలబడిపోయింది. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నువ్వు మీ ఆయన కలిసి బాగానే డబ్బు దాచారు. ఆ విషయం నాకు తెలిస్తే ఎక్కడ నాకు ఇవ్వాల్సి వస్తుందోనని ప్రసాద్ గాడు ఇల్లు కొనిచ్చాడని అబద్ధం చెప్తున్నావా? వాడు నీకెందుకు ఇల్లు కొనిస్తాడు? నేనేం వెర్రి వదవలా కనబడుతున్నానా నీకు? కళ్ళ నిండా ద్వేషం, గొంతు నిండా కోపం అక్కసుతో అన్నాడు. అవునరా చిన్న, కడుపున పుట్టినవాడు ఆస్తులు అమ్మేసుకుని తల్లిని వృద్ధాశ్రమంలో పడేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతే ఎక్కడో మీ నాన్నగారు తన చదువు కోసం ఆర్థిక సహాయం చేశారన్న కృతజ్ఞతతో మళ్ళీ నా ఇల్లు నాకు కొనిపెట్టాడు చూడు. నిజమే. ఇదంతా ఎవరు నమ్ముతారు? నాలాంటి వెర్రిబాగులది తప్ప. ఈ మాటలన్నీ అనవసరం. నువ్వు వెంటనే నా వెంట బయలుదేరు. నేను రాను. ఆవిడ కంఠం స్థిరంగా కృతనిశ్చయంతో ఉంది. ఏంటి అన్నాడు సతీష్ పట్టరాని కోపంతో. ఇక్కడే ఉండి అందరికీ నా గురించి నీచంగా చెప్తూ నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పుకుంటూ బ్రతుకుతావా? కాదు, ఈ ఇంటి కోసం చేసిన అప్పు అనా పైసలతో సహా తీర్చేందుకు
పోరాటం చేస్తూ బ్రతుకుతాను. ఆవిడ ఏం మాట్లాడుతుందో అర్థం కాక వెర్రిముఖం వేసుకొని చూస్తున్న సతీష్ వైపు చూస్తూ చెప్పసాగింది. నువ్వు నన్ను వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయిన 2 రోజులకు నాకు గుండెపోటు వచ్చింది. ఆశ్రమం వాళ్ళు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తలేదు. 4 రోజుల పాటు నేను అనారోగ్యంతో మంచం మీదే ఉన్నాను. ఓ రోజు తన కూతురు పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో బట్టలు ఆహారం పంచుతూ ప్రసాద్ కనిపించాడు. నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. నా కాళ్ళ దగ్గర కూర్చుని ఏడ్చాడు. అమ్మా, ఊరందరికీ పెట్టిన చేతులు, ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ ఇంటి ముందే నిలబడేవాళ్ళు. అటువంటి మీరు అనాథలా ఈ ఆశ్రమంలో ఇలా పడి ఉన్నారా తల్లి అంటూ నన్ను పట్టుకొని ఏడ్చాడు. కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే శంకరయ్య గారు నాకు ఆర్థికంగా సహాయం చేశారు. మీ కుటుంబం దయవల్లనే ఈరోజు నేను వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబంతో ఆనందంగా ఉన్నాను. మీరిక్కడ ఉండకండి. ఊళ్ళో అమ్మేసిన ఇల్లు మళ్ళీ మనం కొనుక్కుందాం. ఊరంతా మీ బంధువులే కదా. ఊరి గాలి నీళ్లు తగిలితే మీ మనోవ్యాధి తీరుతుంది అని చెప్పి మన ఇల్లు కొనుక్కున్న వాళ్లకు మరో 10 లక్షలు ఎక్కువ ఇచ్చి ఇల్లు నా పేరుట తిరిగి రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు తెచ్చిచ్చాడు. ఆ క్షణం నేను నిర్ణయించుకున్నాను, ఆ బిడ్డ రుణం ఉంచుకోకూడదని. ఆ నిర్ణయమే ఈరోజు నన్ను ఇలా నిలబెట్టింది. ఎవరో కన్న బిడ్డ నా కష్టాలు చూసి దయతో నా ఇల్లు నాకు మళ్ళీ కొనిచ్చాడు. నేను పైసా కూడబెట్టి ఆ బిడ్డ అప్పు తీరుస్తాను. అప్పుడే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అదిగో ఆ 2 ఆవులు చూసావా? లక్ష్మి, సరస్వతి. అమ్మా, కష్టాల్లో ఉన్నాను, మీరే ఆదుకోవాలి అని దండం పెట్టుకున్నాను. రోజుకు 2 లీటర్ల పాలిచ్చేవి ఇప్పుడు 3 లీటర్ల పైగా పాలిస్తున్నాయి. ఈ దొడ్లో ఉన్న మామిడి చెట్టు, సపోటా, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి చెట్లు, కూరగాయల చెట్లు అన్నీ కూడా ఓ లక్ష్యానికి అంకితమైపోయి నా అప్పు తీర్చేందుకు తన వంతు సాయం కాదు నాకు భిక్ష పెడుతున్నాయి. పచ్చటి చెట్లు, మూగజీవాలు నాకింత సాయం చేస్తుంటే కడుపున పుట్టిన నువ్వు మాత్రం ఆస్తులమ్ముకొని బాధ్యతల నుంచి పారిపోయావు. ఏంటి, తెలుగు సినిమా స్టోరీ వినిపిస్తున్నావా? పాలు, పెరుగు, మామిడికాయలు, కూరగాయలమ్మి లక్షల అప్పు తీరుస్తావా? నీ కళ్ళకు నేనంత వెర్రివెదవలా కనిపిస్తున్నానా? ఊహ తెలిసినప్పటి నుంచి సహనం, ఓర్పులతో జీవించిన ఆవిడకే కొడుకు మాటలు కోపాన్ని, ఆవేశాన్ని తెప్పించాయి. అందుకే ఇలా అంది. ఒరేయ్, ఇల్లంటే 4 గదులు, 8 కిటికీలు, 6 తలుపులు కాదు నాయనా, అదో బంధం. మనకంటే ముందు వెళ్ళిపోయిన మహనీయులు మన కోసం తన జీవితాలను ఏ విధంగా త్యాగం చేశారో నిరంతరం గుర్తుకు చేసుకునే దేవాలయమేరా ఇల్లంటే. ఇంటిని రియల్ ఎస్టేట్ కోణంలో నుంచి చూసే నీకు, నా భర్త జ్ఞాపకంగా పదిలపరుచుకున్న నాకు మధ్య రాజీ ఎప్పుడు కుదురుతుంది నాయనా? పైసా కూడబెట్టి మేము ఆస్తులం సంపాదించేది మీకోసమే కదరా. కనీసం మేం బ్రతికున్నంత కాలం కూడా ఎదురు చూడలేరా? ఇప్పుడు మేమేం చేయాలి నాయనా? మీ తరం వాళ్ళు మమ్మల్ని మా ఆస్తులు అమ్ముకొని సొమ్ము చేసుకుని వృద్ధాశ్రమాల్లో విసిరేసి వెళ్ళిపోతారు. చావు కోసం ఎదురు చూస్తూ అనుక్షణం రంపపు కోతకు గురవుతూ బ్రతకాల నాయన. మేం చేసిన పాపమేమిటి? నీలాంటి వాళ్లకు జన్మమివ్వడమేనా అంది ఆవిడ ఆవేశంగా. సరే, నేను చూస్తాను, కోపంతో బుసలు కొడుతూ పైకి లేచాడు సతీష్. 3 నెలలు తిరిగేసరికల్లా నువ్వే నా కాళ్ళ దగ్గరకు వస్తావు. ఈ ఊళ్ళో నువ్వెలా బ్రతుకుతావో నేను చూస్తాను అంటూ తల్లిని శాపనార్థాలు పెడుతూ కారెక్కాడు. కారు కనుమరుగైపోయేంత వరకు ఆవిడ సజల నేత్రాలతో కొడుకును చూసుకుంటూ ఉండిపోయింది. కన్న ప్రేగు కదిలి దుఃఖం పొంగింది. కానీ లక్ష్యం గుర్తుకు వచ్చి దుఃఖాన్ని తమాయించుకుంది. మన నేలంతా ఇలాంటి మహాతల్లులే కదా. చూసావా లక్ష్మి, వాడికి నా మీద ఎంత కోపమో. పోన్లే పాపం, ఎప్పటికైనా ఈ తల్లి ప్రేమను అర్థం చేసుకుంటాళ్లే అని ఆవుకు చెప్పి తన పనుల్లో పడింది. ఆవిడ బిడ్డ ప్రవర్తన, ఈ దొడ్లో ఉన్న మూగజీవాలు, పచ్చటి చెట్లు అన్నీ నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నాయి. తమ లక్ష్యం ఎంతటి ఉన్నతమైనదో వాటికి బాగా తెలుసు. కడుపున పుట్టిన వాడు బ్రతికుండగానే చితిని పేరిస్తే దాంట్లోంచి బయటికొచ్చి లోకానికి స్ఫూర్తినిచ్చేందుకు నడుం బిగించింది. ఆ తల్లికి సాయం చేయడమే తమ లక్ష్యమని వాటికి బాగా తెలుసు. డబ్బు అంటూ దాహంతో డబ్బు వెనుక పరుగులు పెట్టిన సతీష్కు తన 30వ ఏట బీపీ, డయాబెటిస్ వ్యాధులు సంక్రమించాయి. 42వ ఏట మొదటిసారి హార్ట్అటాక్ వచ్చింది. 46వ ఏట తిరిగి మళ్లీ స్ట్రోక్ వచ్చింది. ఇంకోసారి వస్తే మటుకు ఎంత గొప్ప కార్డియాలజిస్టులు కూడా ఏమీ చేయలేరని డాక్టర్లు చేతులెత్తేశారు.
మరో సంవత్సరం తర్వాత అతని కిడ్నీలు పాడైపోయాయి. వారానికి 3 సార్లు డయాలసిస్ చేస్తే గానీ బ్రతకడం కష్టం. బ్రతికినంత కాలం బెడ్ మీద అలాగే జీవోత్సవంలా పడుకొని మృత్యువు కోసం ఎదురు చూస్తూ భార్యాభర్తలు చీదరించుకుంటుంటే తనలో తాను కుమిలిపోతూ అమెరికాలో భారంగా రోజులు లాక్కొస్తున్న సతీష్. మరోవైపు సుదూరంగా జీవితానికో లక్ష్యం ఉంది. ఆరోగ్యం ఏమాత్రం దెబ్బతిన్నా జీవిత లక్ష్యం నెరవేరదు కాబట్టి ఆత్మశక్తితో రోజుకు 16 గంటల పాటు శ్రమించిన పార్వతమ్మ గారు తన 86వ ఏట మరణించే నాటికి తన జీవిత లక్ష్యాన్ని, పరమార్థాన్ని సంపూర్ణం చేసుకోగలిగింది. ఇంటి తాలూకా అప్పును తీర్చేసింది. తను నిలబెట్టుకున్న ఇంటినే తన భర్త పేరిట ఓ స్కూల్ని ఏర్పరిచి ఆ స్కూల్ నిర్వహణ కోసం అహోరాత్రులు శ్రమించి మరో 10 ఎకరాల పొలం సమకూర్చి తన ఇల్లు వాకిలి పసిబిడ్డలతో, గోమాతలు, మూగజీవాలతో, వృక్షరాజాలతో పచ్చగా కళకళ్లాడుతూ ఉంటే కళ్ళారా చూసుకొని ఓ మహాశివరాత్రి రోజు పరమపదించి ఉత్తమ లోకాల్లో తన కోసం ఎదురు చూస్తున్న భర్తను చేరుకుంది. కోట్లు ఆబగా కూడబెట్టిన వాడు అనుక్షణం నరకం అనుభవిస్తూ మరణిస్తే ఓ తల్లి తన సంకల్ప బలంతో కొడుకు బ్రతికుండగానే పేర్చిన చితిలోంచి బయటికి లేసొచ్చి తన జీవిత లక్ష్యాన్ని సాధించి విజేతగా మరణించింది. శంకరయ్య, పార్వతమ్మ గారులు ఇల్లు కొన్ని దశాబ్దాల పాటు పిల్లల కేరింతలతో, మూగజీవాల అంబారావాలతో, పచ్చని చెట్ల మీద పక్షుల కిలకిల రావాలతో శోభిస్తూ ఆ ఊరికే మరో దేవాలయంలా ప్రకాశిస్తూనే ఉంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి: ఆస్తి అంటే రియల్ ఎస్టేట్ కాదు, మన పూర్వీకుల త్యాగఫలం. ఈ కథ ఇంతటితో సమాప్తం.